హాయ్ ఫ్రెండ్స్, నేను సార్ మీరు చూస్తున్న తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇప్పుడు మనకి రిపబ్లిక్ డే సేల్ అయితే జరుగుతుంది కదా. సో అమెజాన్లో మనకి ఏవైతే ల్యాప్టాప్ డీల్స్ ఉన్నాయో వాటన్నింటి గురించి కూడా మీకు అయితే చెప్తాను. నేను అనుకుంటుంది ఏంటంటే 10,000 దగ్గర నుంచి 1,00,000 లోపు ఏవైతే ల్యాప్టాప్స్ ఉన్నాయో అవన్నిటి గురించి చెప్దామనేది అనుకుంటున్నాను. సో బేసిక్గా మనం కనుక 10,000 దగ్గర నుంచి స్టార్ట్ చేసామనుకోండి, ఇనీషియల్గా నేను 10,000లో కూడా చూద్దామని అనుకున్నాను. కానీ 10,000లో మీకు ల్యాప్టాప్స్ ఏమీ కూడా బాగోలేదు. ఫస్ట్ది ఏంటంటే బ్రాండెడ్ కాదు, అండ్ సెకండ్ది ఏంటంటే అందులో మీకు స్టోరేజ్ కూడా చాలా తక్కువ ఉంది. అది కూడా మీకు eMMC స్టోరేజ్తో పాటు అయితే వస్తుంది. సో అందు గురించి అని చెప్పేసి ఇవి చాలా బేసిక్ క్రోమ్ బుక్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా 20,000 వరకు కూడా నేను ఎటువంటి ల్యాప్టాప్స్ని అయితే మీకు చెప్పట్లేదు. ఒకవేళ బాగా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే 12,000, 14,000లో కావాలనుకున్నట్లయితే రీఫర్బిష్డ్లో ట్రై చేయండి. అవి మీకు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. సో మనకి అమెజాన్లో నాకు కొంతవరకు బెస్ట్ ల్యాప్టాప్ ఏమనిపించిందంటే ఫస్ట్ వచ్చేసరికి యాసర్ దగ్గర నుంచి అయితే అనిపించింది. దాని యొక్క ప్రైస్ మీకు అటు ఇటుగా 26,000 రూపాయలు అయితే ఉంది. మనం కనుక మోడల్ చూసుకున్నాం అనుకోండి, మోడల్ వచ్చేసరికి యాసర్ యాస్పైర్ 3 అని అయితే అనుకోవచ్చు. ఇందులో మీరు ర్యామ్ చూసుకున్నారనుకోండి, ర్యామ్ వచ్చేసరికి 12GB ర్యామ్ ఉంది, అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 512GB SSD అయితే ఉంది. ఒకవేళ మీకు ప్రాపర్ ల్యాప్టాప్ కావాలని అనుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఇందులో మనం ప్రాసెసర్ చూసుకున్నాం అనుకోండి, సెల్రాన్ ప్రాసెసర్ అయితే వచ్చింది. సో అది కొంతవరకు డౌన్ సైడ్. మీకు బేసిక్గా వర్క్ ఏదైతే ఉంటుందో బేసిక్ వర్క్ లోడ్స్ కోసం పర్వాలేదు, కానీ కొంతవరకు ఫోటోషాప్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఇటువంటివి చేయాలనుకున్నా, మీరు హెవీగా మల్టీ టాస్కింగ్ చేయాలనుకున్నా కూడా ఇవి అంత బెస్ట్ ఆప్షన్స్ అయితే కాదు. మీరు అట్లీస్ట్ Ryzen 3లో కానీ i3లో కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ల్యాప్టాప్ మీకు 15.6 ఇంచెస్ స్క్రీన్తో అయితే వస్తుంది, అండ్ దాంతోపాటు మీకు Windows 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అండ్ మనం వెయిట్ చూసుకున్నాం అనుకోండి, వెయిట్ వచ్చేసరికి మీకు 1.5 kgs అయితే ఉంటుంది. సో బేసిక్ పర్పస్ కోసం ఒక ల్యాప్టాప్ కావాలనుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను కొన్ని మోడల్స్ చూసినప్పుడు తక్కువ ప్రైస్లో కూడా గేమింగ్కి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి కూడా నేను అయితే చెప్తాను. అండ్ నాకు ఈ రిపబ్లిక్ డే సేల్లో సెకండ్ ల్యాప్టాప్ ఏం నచ్చిందంటే యాసస్కి సంబంధించిన ల్యాప్టాప్ అయితే నచ్చింది. సో మోడల్ వచ్చేసరికి యాసస్ వివోబుక్ Go 14 అయితే అనుకోవచ్చు. ఈ ల్యాప్టాప్లో మీరు చూసుకున్నారు అనుకోండి, ల్యాప్టాప్లో మీకు Ryzen 3 సిరీస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. Ryzen 3 7320U ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ ఈ ల్యాప్టాప్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ఉంటుంది. అలాగే మనం స్టోరేజ్ చూసుకున్నట్లయితే 512GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ఈ ల్యాప్టాప్లో డిస్ప్లే వచ్చేసరికి 14 డిస్ప్లే అయితే యూజ్ చేశారు. సో బేసిక్గా 15.6 ఇంచెస్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ యొక్క డిస్ప్లే అనేది మీకు కొంచెం చిన్నగా అయితే ఉంటుంది. బట్ ఇది వచ్చేసరికి ఫుల్ HD డిస్ప్లే అనేది అనుకోవచ్చు, కాబట్టి మీకు పిక్సెల్ డెన్సిటీ అనేది బాగుంటుంది. ఈ ల్యాప్టాప్ మీకు Windows 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ వెయిట్ చూసుకున్నారనుకోండి 1.38 kgs అయితే ఉంటుంది. అండ్ Windows 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఈ ల్యాప్టాప్ ప్రాసెసర్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకున్నాం అనుకోండి, ఈ ల్యాప్టాప్ లో మీకు క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో 4 కోర్స్ ఉంటాయి, అలాగే 8 థ్రెడ్స్ అయితే ఉంటాయి. గ్రాఫిక్స్ వచ్చేసరికి AMD కి సంబంధించిన రేడియన్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. సో బేసిక్ వర్క్ లోడ్స్ కోసం గట్రా చూసుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ అనేది బాగానే హ్యాండిల్ చేస్తుంది. మోస్ట్లీ స్టూడెంట్ పర్పస్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్ పర్పస్ కోసం ఈ ల్యాప్టాప్ వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అయితే అనుకోవచ్చు. బట్ యాక్చువల్గా ఇప్పుడు ర్యామ్ అండ్ SSD ప్రైజెస్ పెరిగిపోవడం వల్ల ఈ ల్యాప్టాప్ ప్రైజెస్ కూడా చాలా అయితే పెరిగిపోయినాయి. ప్రెసెంట్ ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 31,000 దాకా అయితే ఉంది. మీరు బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసుకున్నట్లయితే మనం తీసుకునే మోడల్ని బట్టి ఒక 1,500 కానీ 3,000 కానీ లేకపోతే 5,000-6,000 కూడా మనకి డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. సో స్టేట్ బ్యాంక్ కార్డుల మీద మీకు డిస్కౌంట్స్ అనేవి అప్లై అవుతున్నాయి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కనుక స్టేట్ బ్యాంక్ కార్డు ఉన్నట్లయితే దాన్ని తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఈ డిస్కౌంట్స్ అనేవి పొందడానికి అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనకి చాలా తక్కువ ప్రైజెస్కి అయితే వచ్చినాయి. Ryzen 3 3000 సిరీస్ ప్రాసెసర్ తోటి మీకు ఒక లైక్ 22,000 21,000 కూడా మనకి ల్యాప్టాప్స్ అయితే వచ్చినాయి. బట్ ఆ ప్రైస్లో అసలు ఇప్పుడు ల్యాప్టాప్సే లేవు. మనకి బేస్ చాలా తక్కువ రేంజ్లో చూసుకున్నా కూడా సెల్రాన్ ప్రాసెసర్స్ వస్తున్నాయి. అవి కూడా మీకు 26,000 వరకు కూడా అయిపోతున్నాయి. సో మనకు వేరే ఆప్షన్ అయితే లేదు. అండ్ ఈ ల్యాప్టాప్ అనేది స్టూడెంట్స్ కోసం అయితే తీసుకోవచ్చు. కోడింగ్ కోసం చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఐడియాస్ లాంటివి నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే బేసిక్ ఫోటోషాప్ లాంటివి చేసుకోవాలనుకున్నా ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఈ సేల్లో నాకు నచ్చిన థర్డ్ ల్యాప్టాప్ ఏంటంటే హెచ్పీకి సంబంధించిన 15S సిరీస్ ల్యాప్టాప్ అనేది అనుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మీకు ఈ ల్యాప్టాప్లో మనం చూసుకున్నాం అనుకోండి, i3కి సంబంధించిన ప్రాసెసర్ అయితే ఉంటుంది. కోర్ i3 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మనం కనుక ర్యామ్ చూసుకున్నాం అనుకోండి 8GB ర్యామ్ ఉంటుంది. అలాగే మనం స్టోరేజ్ చూసుకున్నట్లయితే 512GB SSD అయితే ఉంటుంది. మనం కనుక డిస్ప్లే చూసుకున్నాం అనుకోండి, ఇందులో మీకు 15.6 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ దాంతోపాటు మనం ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే Windows 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ల్యాప్టాప్ యొక్క వెయిట్ చూసుకున్నారు అనుకోండి 1.69 kgs ఉంటుంది. అలాగే మనకి ఈ ల్యాప్టాప్ లో ఇంటెల్ కి సంబంధించిన UHD గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. ఈ ల్యాప్టాప్ లో మీకు డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ల్యాప్టాప్ ను
కొనుక్కోవాలనుకోండి ల్యాప్టాప్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 33,990 రూపాయలు అయితే ఉంది. బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా అమౌంట్ అయితే తగ్గుతుంది. అండ్ సేమ్ అదే 33,990 రూపాయలకి వేరే ల్యాప్టాప్ కూడా ఉంది. ఆ ల్యాప్టాప్ ఏంటంటే యాసర్కి సంబంధించిన ల్యాప్టాప్ అనేది అనుకోవచ్చు. బేసిక్గా మీరు కనుక బ్రాండ్ అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటే నాకు హెచ్పీలో కాకుండా యాసర్ అయినా పర్వాలేదు అని అనుకున్నట్లయితే మీరు ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. ఆ ల్యాప్టాప్కి ఈ ల్యాప్టాప్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇందాక నేను చెప్పిన ల్యాప్టాప్లో మీకు 12th జనరేషన్ i3 ప్రాసెసర్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే ప్రైస్కి మీకు 13th జనరేషన్ i3 ప్రాసెసర్తో పడేది వస్తుంది. స్పెక్స్ చూసుకున్నారనుకోండి స్పెక్స్ అనేది ఆల్మోస్ట్ అన్నీ కూడా సిమిలర్గానే ఉన్నాయి. జస్ట్ మీకు 12th జనరేషన్ ప్రాసెసర్ బదులు 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే వస్తుంది. బట్ మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే బ్రాండ్లో అయితే వస్తుంది. అది హెచ్పీ బ్రాండ్, ఇది మీరు చూసుకున్నారనుకోండి యాసర్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. ఒకవేళ మీకు బ్రాండ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకున్నట్లయితే యాసర్ కూడా మంచి బ్రాండే అయినప్పటికీ కూడా మీరు యాసర్లో తీసుకున్నా పర్వాలేదు అనుకున్నట్లయితే సేమ్ ప్రైస్కి దీనికి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ తోటి మీకు ల్యాప్టాప్ అయితే ఉంటుంది. సో కావాలనుకుంటే దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి యాసర్ ఆస్పైర్ లైట్. సో బేసిక్గా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్స్ అనేది అనుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉన్నట్లయితే ఈ ల్యాప్టాప్ తీసుకోమని చెప్పేసి నేను సజెషన్ అయితే ఇస్తాను. ఈ ల్యాప్టాప్ తీసుకోమనడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ల్యాప్టాప్ యొక్క స్పెక్స్ అనేది మీకు రిమైనింగ్ ల్యాప్టాప్స్తో పోల్చుకున్నట్లయితే చాలా బెటర్గా అయితే ఉంటాయి. సో ఒకవేళ మీరు 35,000 వరకు పెట్టుకోగలిగినట్లయితే ఈ ల్యాప్టాప్ తీసుకోమని అయితే సజెషన్ ఇస్తాను. ఎందుకనంటే వాల్యూ ప్రకారంగా మీకు అన్ని ల్యాప్టాప్స్ ఇందాక చెప్పిన ల్యాప్టాప్స్ అన్నింటితో పోల్చుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ అనేది చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. AMD Ryzen 5 5625U ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇందులో మీకు 16GB ర్యామ్ ఉంటుంది, 512GB SSDని యూజ్ చేశారు. అంతేకాకుండా మీకు 15.6 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఈ ల్యాప్టాప్ మీకు Windows 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అంతేకాకుండా ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసరికి 1.59 kgs అయితే ఉంటుంది. ఈ ల్యాప్టాప్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ల్యాప్టాప్ మీకు మెటల్ బాడీతో పాటు అయితే వస్తుంది. సో రిమైనింగ్ ల్యాప్టాప్స్తో పోల్చుకున్నట్లయితే మంచి ప్రాసెసర్ ఉంటుంది, ఎక్కువ ర్యామ్ ఉంటుంది, అంతేకాకుండా మెటల్ బాడీతో కూడా వస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ బడ్జెట్ పెట్టుకునే ఫలం అయితే మీరు ఈ ల్యాప్టాప్ తీసుకోమని చెప్పేసి నేను సజెషన్ అయితే ఇస్తాను. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ ల్యాప్టాప్ అనేది 6-core 12-thread ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి రిమైనింగ్ ప్రాసెసర్లతో పోల్చుకున్నట్లయితే ఇంకొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ చూసుకున్నారనుకోండి ల్యాప్టాప్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 34,490 రూపాయలు అయితే ఉంది. బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఇంకొక 1,500 దగ్గర నుంచి 2,500 రూపాయలు అయితే తగ్గుతుంది. సో ప్రతిదీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, బ్యాంక్ ఆఫర్స్ అన్నింటిని కంపేర్ చేసుకుని దాన్ని బట్టి మీరు ల్యాప్టాప్ని అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నాం అనుకోండి లెనోవోకి సంబంధించిన ఐడియాప్యాడ్ స్లిమ్ 3. బేసిక్గా ఇది కూడా మీకు నార్మల్ ల్యాప్టాప్ అనేది అనుకోవచ్చు, స్టూడెంట్ పర్పస్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ల్యాప్టాప్ని నేను తీసుకోవచ్చు అని అడిగినట్లయితే ఈ ల్యాప్టాప్ అనేది అంత రికమెండెడ్ అయితే కాదు. ఒకవేళ మీరు లెనోవో బ్రాండ్ నుంచి తీసుకోవాలనుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ ల్యాప్టాప్ నేను అంత కన్సిడర్ చేసుకోవద్దు అంటున్నానంటే ల్యాప్టాప్లో ప్రాసెసర్ వచ్చేసరికి Ryzen 5 7520U అయితే ఉంటుంది. ఇందాక నేను చెప్పిన ల్యాప్టాప్ అనేది 6-core ప్రాసెసర్తో వస్తుంది. బట్ ఈ ల్యాప్టాప్లో మీకు జస్ట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ అయితే వస్తుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రాసెసర్ అనేది కొంచెం రీసెంట్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ చేసింది. అలాగే మీకు ఈ ల్యాప్టాప్ అనేది DDR5 ర్యామ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ రెండు కొంచెం లేటెస్ట్ ల్యాప్టాప్ కావాలనుకున్నట్లయితే ఎక్స్ట్రా మనీ పెట్టుకుని ఈ ల్యాప్టాప్ని తీసుకోండి. లేదు నాకు డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ దాంతోపాటు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి, కొద్దిగా ఓల్డ్ ఆర్కిటెక్చర్ అయినా పర్వాలేదు అనుకున్నట్లయితే ఇందాక చెప్పిన యాసర్ ల్యాప్టాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బేసిక్గా ఈ ల్యాప్టాప్ యొక్క స్పెక్స్ చూసుకున్నారనుకోండి ఈ ల్యాప్టాప్లో కూడా మీకు 16GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD అయితే ఉంటుంది, Windows 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు వెయిట్ చూసుకున్నట్లయితే 1.6 kgs అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న ల్యాప్టాప్ ఏదైతే ఉందో లెనోవోకి సంబంధించిన ల్యాప్టాప్, దీనికి సంబంధించిన ప్రైస్ చూసుకున్నారనుకోండి 40,990 రూపాయలు అయితే ఉంది. సో నేను ఈ ప్రైజెస్ ఏమీ కూడా బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. బ్యాంక్ ఆఫర్స్ని చూసుకుని దాన్ని బట్టి మీరు ల్యాప్టాప్ని అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ కూడా మనకి యాసర్కి సంబంధించిన ల్యాప్టాప్ అనేది అనుకోవచ్చు. దీని మోడల్ వచ్చేసరికి యాసర్ ఆస్పైర్ లైట్. బేసిక్గా ఈ ల్యాప్టాప్లో మీకు Ryzen 7 7730U ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో మీరు ర్యామ్ చూసుకున్నారనుకోండి 16GB ర్యామ్ ఉంటుంది, SSD చూసుకున్నట్లయితే 512GB SSD అయితే ఉంటుంది. ఈ ల్యాప్టాప్ యొక్క డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 15.6 ఇంచెస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అది కూడా మీకు ఫుల్ HD డిస్ప్లే అయితే అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ ల్యాప్టాప్లో మీకు IPS ప్యానల్ అయితే ఉంటుంది. సో అది వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్ అయితే అనుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ మూవీస్ చూసే వాళ్ళైనా లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూడాలనుకున్నా లేకపోతే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఒక ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నా ఇందులో మీకు IPS ప్యానల్ ఉంటుంది కాబట్టి మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా Ryzen 7 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు లైట్గా వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నా
లేదు ఫోటోషాప్ ఇలాంటివి చేయాలనుకున్నా ఈ ల్యాప్టాప్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. బేసిక్ గా మీకు ఎన్విడియా జీపీయూని ఇంక్లూడ్ చేసి వచ్చింది అనుకోండి, జీటీఎక్స్ కానీ ఆర్టీఎక్స్ సిరీస్ కానీ ఎన్విడియా గ్రాఫిక్స్ ఉన్నట్లయితే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బట్ ప్రెసెంట్ మార్కెట్ ప్రైసెస్ అనేవి బాగా పెరిగిపోయినాయి కాబట్టి గేమింగ్ ల్యాప్టాప్స్ అనేవి 45,000 నుంచి 50,000 ఉండేవి, ఇప్పుడు 60,000 65,000 వరకు అయితే వెళ్ళిపోయినాయి. అవి కూడా నేనైతే చెప్తాను. ఈ ల్యాప్టాప్ యొక్క వెయిట్ చూసుకున్నాను అనుకోండి, ల్యాప్టాప్ యొక్క వెయిట్ వచ్చేసరికి 1.59 kgs అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ ల్యాప్టాప్ అనేది 8 core 16 thread ప్రాసెసర్తో రావడం వల్ల ఈ బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అయితే అనుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ బడ్జెట్ లైక్ 44,000లో ఒక ల్యాప్టాప్ కావాలనుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ను కూడా మీరు అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మన లిస్ట్లో నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి Asus VivoBook 15. సో ఇప్పుడు మీరు ఈ ల్యాప్టాప్ చూసుకున్నారనుకోండి, ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మీకు కోర్ అల్ట్రా సిరీస్ ప్రాసెసర్లు అయితే ఉంటాయి. సో ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మీకు కోర్ అల్ట్రా ప్రాసెసర్ అయితే వస్తుంది, 5 series ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ మనం కనుక ర్యామ్ చూసుకున్నాం అనుకోండి 16 GB ర్యామ్ ఉంటుంది. SSD చూసుకున్నట్లయితే 512 GB SSD అయితే ఉంటుంది. మనం విండోస్ కనుక చూసుకున్నాం అనుకోండి, Windows 11 హోమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ల్యాప్టాప్ యొక్క వెయిట్ చూసుకున్నారు అనుకోండి 1.7 kgs అయితే ఉంటుంది. బేసిక్ గా ఇది వన్ ఆఫ్ ద లేటెస్ట్ ల్యాప్టాప్స్ అనేది అనుకోవచ్చు. మీకు ఒక మంచి ల్యాప్టాప్ కావాలి, అది కూడా మనకి లేటెస్ట్ ల్యాప్టాప్ అయి ఉండాలని అనుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇందులో మీకు కోర్ అల్ట్రా 5 120H ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో ఉండి ఇంటిగ్రేటెడ్ జీపీయూ అండ్ ఎన్పియూ అనేది మీకు చాలా బెనిఫిషియల్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఫోటోషాప్ వీడియో ఎడిటింగ్ లాంటివి చేయాలనుకున్నా ఈ జీపీయూ అనేది బాగా హ్యాండిల్ చేస్తుంది. అంతేకాకుండా ఏ వర్క్లోడ్స్ ఏమైతే ఉంటాయో ఆ వర్క్లోడ్స్ని కూడా హ్యాండిల్ చేయడం కోసం ఈ ల్యాప్టాప్లో ఎన్పియూ కూడా ఉంటుంది. సో బేసిక్గా మనకి లేటెస్ట్ ల్యాప్టాప్ కావాలనుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ని అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ కొంతవరకు ఎక్కువైతే ఉంటుంది. అండ్ మనం ప్రైస్ చూసుకున్నాం అనుకోండి, ప్రైస్ వచ్చేసరికి 52,990 రూపాయలు అయితే ఉంది. సో బ్యాంక్ డిస్కౌంట్ చూసుకున్నట్లయితే ఈజీగా మీకు ఒక 3,000 వరకు డిస్కౌంట్లు అయితే వస్తాయి. సో ల్యాప్టాప్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 50,000లో మీకు ల్యాప్టాప్ అయితే రావచ్చు. సో తీసుకోవచ్చు అని అడిగారు అనుకోండి, ఇది కూడా మీరు అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. గేమింగ్ సైడ్ వెళ్ళి పలం అయితే ఇది అంత బెస్ట్ కాదు, కానీ స్టూడెంట్ సైడ్ వెళ్ళి మనకి ఒక మంచి ల్యాప్టాప్ కావాలి, ఫ్యూచర్ ప్రూఫ్ లా ఉండాలనుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ ను కూడా మీరు అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి గేమింగ్ ల్యాప్టాప్ అనేది అనుకోవచ్చు. బేసిక్ గా ఈ గేమింగ్ ల్యాప్టాప్స్ అనేవి లాస్ట్ ఇయర్ మనకి 45,000 47,000కి వచ్చేవి. ఈ సంవత్సరం ప్రైజెస్ అయితే బాగా పెరిగిపోయినాయి. మనం ల్యాప్టాప్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 55,000 56,000 అయితే అయిపోయింది. బ్యాంక్ ఆఫర్స్ వల్ల మీకు 2,000 to 3,000 అయితే సేవ్ అవుతుంది, అంతే, అంతకు మించి అయితే సేవ్ అవుతాం. లెనోవో LOQ మోడల్ అయితే అనుకోవచ్చు. ఈ ల్యాప్టాప్లో మీకు కోర్ i5 ప్రాసెసర్ అయితే ఉంటుంది. కోర్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. SSD చూసుకున్నట్లయితే 512 GB SSD అయితే ఉంటుంది. ఇందులో మీకు ఇంటిగ్రేటెడ్ గా గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. ఎన్విడియాకి సంబంధించిన RTX 2050 గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. సో ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నా, ఫోటోషాప్ చేయాలనుకున్నా, గేమింగ్ చేయాలనుకున్నా ఎంట్రీ లెవెల్లో ఈ ల్యాప్టాప్ అనేది బాగానే హ్యాండిల్ చేస్తుంది. మోస్ట్లీ గేమర్స్ కంటే కూడా వీడియో ఎడిటర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఈ ల్యాప్టాప్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ అనేది మీకు బ్యాంక్ ఆఫర్స్ పోను 52,000 53,000 రావచ్చు. కాబట్టి మీకు కావాలనుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ల్యాప్టాప్లో మీరు చూసుకున్నారనుకోండి, ఈ ల్యాప్టాప్లో మీకు 15.6 inches ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది. అది కూడా మీకు IPS డిస్ప్లే అయితే అనుకోవచ్చు. దీని యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 144 Hz అయితే ఉంటుంది. ఒకవేళ మీరు గేమింగ్ చేయాలనుకున్నా ఈ హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వల్ల మనకి గేమింగ్ అయితే చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ ల్యాప్టాప్ అనేది 100% sRGBకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్టాప్ యొక్క వెయిట్ చూసుకున్నారనుకోండి 2.4 kgs ఉంటుంది. అండ్ ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 54,990 రూపాయలు అయితే ఉంది. అండ్ ఇంకొక 2,000 కానీ 3,000 కానీ మీరు ఎక్స్ట్రా పెట్టుకోగలరు అనుకున్నట్లయితే ఇది ఇంకా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. MSI Thin A15 ల్యాప్టాప్ అనేది అనుకోవచ్చు. ఇందులో మీరు ప్రాసెసర్ చూసుకున్నారనుకోండి Ryzen 5 series ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ల్యాప్టాప్ యొక్క ప్రాసెసర్ వచ్చేసరికి Ryzen 5 7535HS ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇందులో మీకు 15.6 inches ఫుల్ హెచ్డీ డిస్ప్లే అనేది యూజ్ చేశారు. అండ్ దాంతోపాటు ఆ డిస్ప్లే వచ్చేసరికి IPS డిస్ప్లే అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 144 Hz అయితే ఉంటుంది. ఈ ల్యాప్టాప్లో మీరు చూసుకున్నారనుకోండి, ఈ ల్యాప్టాప్లో మీకు 16 GB ర్యామ్ ఉంటుంది, అలాగే 512 GB SSD అయితే ఉంటుంది. మనం కనుక ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నాం అనుకోండి Windows 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఈ ల్యాప్టాప్ యొక్క వెయిట్ వచ్చేసరికి 1.86 kgs అయితే ఉంటుంది. ఒకవేళ మీరు గ్రాఫిక్స్ గురించి కనుక అడిగారు అనుకోండి, ఈ ల్యాప్టాప్లో మీకు RTX 3050 4GB గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. సో 2050తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ అనేది ఇంకొంచెం బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. మోస్ట్లీ మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు, బట్ కొంచెం పర్ఫార్మెన్స్ ఇంక్రిమెంట్ అనేది ఈ ల్యాప్టాప్లో అయితే ఉంటుంది. ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ చూసుకున్నారనుకోండి, ల్యాప్టాప్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 56,490 రూపాయలు అయితే ఉంది. మీరు బ్యాంక్ ఆఫర్స్ని యూజ్ చేసుకున్నట్లయితే ఈ ప్రైస్ అనేది ఇంకా అయితే తగ్గుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ కనుక 73,000 వరకు ఉన్నట్లయితే మీరు ఈ ల్యాప్టాప్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ వచ్చేసరికి Dell 14 ల్యాప్టాప్. ఇందులో మీరు చూసుకున్నారనుకోండి Ryzenకి సంబంధించిన లేటెస్ట్ ప్రాసెసర్లు అయితే ఉంటాయి. లేటెస్ట్ AI సిరీస్ ప్రాసెసర్లు అయితే ఈ ల్యాప్టాప్లో అయితే యూజ్ చేశారు. Ryzen AI
R5 340 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇందులో మీరు ర్యామ్ చూసుకున్నట్లయితే 16 GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 512 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. SSDని అయితే యూస్ చేశారు. ఈ ల్యాప్టాప్లో మీకు 14 ఇంచ్ IPS డిస్ప్లేని అయితే యూస్ చేశారు. బేసిక్గా ఇది వచ్చేసరికి ఏ ల్యాప్టాప్ ఒకవేళ మీరు ఏ వర్క్లోడ్స్ కోసం తీసుకోవాలనుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ చూసుకున్నారనుకోండి 72,990 రూపాయలు అయితే ఉంది. ఒకవేళ మీరు లేటెస్ట్ ప్రాసెసర్తో కానీ లేకపోతే లేటెస్ట్ ఫీచర్లతో కానీ ల్యాప్టాప్స్ కావాలనుకున్నట్లయితే ఈ ఏ సిరీస్ ల్యాప్టాప్లకి అయితే వెళ్ళండి. బట్ యూజువల్గా కొన్ని రోజులకి ల్యాప్టాప్స్ ప్రైజెస్ తగ్గే ఛాన్స్ అయితే ఉంది. బట్ ప్రజెంట్ ర్యామ్ అండ్ SSD ప్రైజెస్ కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి ఒకవేళ కన్ఫర్మ్గా కావాలనుకుంటే తీసుకోండి, లేదంటే మీరు కొన్ని రోజులు వెయిట్ చేయడం అయితే బెటర్. నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఎవరైతే గేమర్స్ ఉంటారో ఆ గేమర్స్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అనేది అనుకోవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా డెస్క్టాప్స్ అనేవి మీకు ల్యాప్టాప్స్తో పోల్చుకున్నట్లయితే బెటర్ పర్ఫార్మెన్స్ని ఇస్తాయి. అంతేకాకుండా బెటర్ స్టెబిలిటీని అలాగే బెటర్ థర్మల్స్ని కూడా ఇస్తాయి. ఒకవేళ మీకు పోర్టబిలిటీ కావాలనుకున్నట్లయితేనే ల్యాప్టాప్స్కి వెళ్ళండి, లేదంటే డెస్క్టాప్ మీకు మంచి ఆప్షన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ ల్యాప్టాప్ ఎందుకు బెస్ట్ అంటున్నానంటే ఇప్పుడున్న వాటిలన్నింటిలో కన్నా లేటెస్ట్ గ్రాఫిక్స్ అనేది ఈ ల్యాప్టాప్లో అయితే ఉంది. మనం కనుక ప్రాసెసర్ చూసుకున్నాం అనుకోండి Ryzen 5 6600H ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ ర్యామ్ చూసుకున్నట్లయితే 16 GB ర్యామ్ ఉంది. SSD చూసుకున్నట్లయితే 512 GB SSD యూస్ చేశారు. స్క్రీన్ చూసుకున్నాం అనుకోండి 15.6 ఇంచెస్ IPS డిస్ప్లేని అయితే యూస్ చేశారు. మనం కనుక ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నాం అనుకోండి Windows 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అండ్ వెయిట్ చూసుకున్నట్లయితే 2.1 kgs అయితే ఉంటుంది. ఈ ల్యాప్టాప్ గేమింగ్ కోసం బెటర్ అని ఎందుకన్నానంటే ఈ ల్యాప్టాప్లో మీరు గ్రాఫిక్స్ చూసుకున్నట్లయితే RTX 4050 6GB గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. అది మీకు ఉన్న వాటిలన్నింటిలో కంటే కొంచెం బెటర్ అనేది అనుకోవచ్చు. లైక్ RTX 4060 కానీ 4070 కానీ ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. అయినప్పటికీ కూడా ప్రైస్ కూడా పెరిగిపోతుంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో 4050 అనేది కొంతవరకు బెటర్ గ్రాఫిక్స్ అనేది అనుకోవచ్చు. ఒకవేళ మీరు హై రిఫ్రెష్ రేట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న ఈ ల్యాప్టాప్లో 165Hz డిస్ప్లే ఉంటుంది కాబట్టి అది కూడా మీకు ఒక ప్లస్ పాయింట్ అనేది అనుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ చూసుకున్నారనుకోండి 74,990 రూపాయలు అయితే ఉంది. ఒకవేళ మీరు ప్యూర్ గేమింగ్ కోసం తీసుకునే ఫలం అయితే ఈ ల్యాప్టాప్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓన్లీ గేమింగ్ అనే కాదు, గేమింగ్ ప్లస్ స్ట్రీమింగ్ చేయాలనుకున్నా, లేకపోతే వీడియో ఎడిటింగ్ ఇటువంటివి చేయాలనుకున్నా, లేకపోతే ఫోటోషాప్ ఇటువంటివి చేయాలనుకున్నా మీకు ల్యాప్టాప్ అనేది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి Asus VivoBook S14 అనేది అనుకోవచ్చు. ఈ ల్యాప్టాప్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ ల్యాప్టాప్లో మీకు ఏ సిరీస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, Ryzen 7 సిరీస్ ప్రాసెసర్. అండ్ అంతేకాకుండా మీకు 16 GB ర్యామ్ ఉంటుంది, 512 GB SSD అయితే ఉంటుంది. ఈ ల్యాప్టాప్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీని యొక్క డిస్ప్లే ఈ ల్యాప్టాప్లో మీకు OLED ప్యానల్ అయితే ఉంటుంది. మీరు కనుక IPSకి అలాగే OLEDకి డిఫరెన్స్ చూసినట్లయితే OLED ప్యానల్స్ అనేవి మీకు కలర్ ప్రొడక్షన్ విషయంలో కానీ మీడియా కన్జంప్షన్ విషయంలో కానీ OLED ప్యానల్స్ అనేవి బెస్ట్ కలర్ యాక్యురసీతో పాటు అయితే వస్తాయి. ఒకవేళ మీకు మంచి డిస్ప్లే ఉన్న ల్యాప్టాప్ కావాలనుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ అనేది బెస్ట్ ల్యాప్టాప్ అయితే అవుతుంది. ఈ ల్యాప్టాప్ అనేది 14 ఇంచ్ ల్యాప్టాప్, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ల్యాప్టాప్లో ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే Windows 11 ఉంటుంది. అలాగే మనకి ఈ ల్యాప్టాప్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 1.4 kgs అయితే ఉంటుంది. బేసిక్గా ఇది ఏ సిరీస్ ల్యాప్టాప్ కాబట్టి మీకు ఇందులో NPU కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఏ వర్క్లోడ్స్ కానీ లేకపోతే లామా లాంటి మోడల్స్ని రన్ చేసుకోవాలనుకున్నా ఈ ల్యాప్టాప్లో అయితే రన్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ చూసుకున్నారనుకోండి ల్యాప్టాప్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 78,990 రూపాయలు అయితే ఉంది. ఒకవేళ మీరు ఏ వర్క్లోడ్స్ కోసం ఒక ల్యాప్టాప్ కావాలి, మంచి డిస్ప్లే ఉండాలనుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ల్యాప్టాప్ చూసుకున్నాం అనుకోండి HP Vectress సంబంధించిన ల్యాప్టాప్ అనేది అనుకోవచ్చు. బేసిక్గా ఇది మంచి గేమింగ్ కోసం అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం కనుక ఈ ల్యాప్టాప్లో ప్రాసెసర్ చూసుకున్నాం అనుకోండి Core i7 13620H సిరీస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ ఈ ల్యాప్టాప్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 24 GB ర్యామ్ ఉంటుంది. ఈ ల్యాప్టాప్లో మనం గ్రాఫిక్స్ చూసుకున్నాం అనుకోండి 8 GB RTX 5050 గ్రాఫిక్స్ అయితే యూస్ చేశారు. అలాగే మనకి ఈ ల్యాప్టాప్ అనేది 15.6 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లేతో అయితే వస్తుంది. బేసిక్గా ఈ ల్యాప్టాప్ యొక్క డిస్ప్లే అనేది IPS డిస్ప్లే అయితే అనుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ యొక్క స్టోరేజ్ చూసుకున్నారనుకోండి 1 TB SSDతో పాటు అయితే వస్తుంది. అండ్ మనం డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే 144 Hz డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఒకవేళ మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, మనకి 99,000 1,00,000 రూపాయల వరకు నేను స్పెండ్ చేయగలను అని అనుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ని మీరైతే కన్సిడర్ చేసుకోవచ్చు. మోస్ట్లీ బ్యాంక్ ఆఫర్స్ మీకు కలుపుకుంటే 5,000 వరకు వస్తాయని అయితే అనుకుంటున్నాను. సో బేసిక్గా ఈ గేమింగ్ ల్యాప్టాప్స్ అనేవి మన యొక్క రిక్వైర్మెంట్ని బట్టి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎడిటింగ్ లేకపోతే ఫోటోషాప్ ఇటువంటివి చేస్తాను అనుకున్న గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ప్యూర్ గేమింగ్ చేస్తాను అనుకున్న గేమింగ్ ల్యాప్టాప్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఇంకొంచెం తక్కువ సిరీస్ ల్యాప్టాప్స్ తీసుకోవడం
అవ్వడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది బాగా తగ్గిపోద్ది అనేది అనుకుంటారు. అది కరెక్ట్ అయితే కాదు. మీకు ఇంక్రిమెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్పాలంటే 40-50కి అలాగే మనకి 50-50కి గట్టిగా అయితే ఒక 5-10% మాత్రమే పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఎక్స్ట్రా మనీ ఏదైతే స్పెండ్ చేస్తున్నారో అది మీకు నీడ్ ఉందా లేదని దాన్ని బట్టి మీరు ఆ అమౌంట్ని అయితే స్పెండ్ చేయండి. బేసిక్గా కంప్యూటర్ కాంపోనెంట్స్ యొక్క ప్రైజెస్ అనేవి అసలు మనకి ప్రిడిక్ట్ చేసేలాగైతే లేవు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.